ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ భరత్, సవిత, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ మొత్తం 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ముహూర్తం ప్రకారం వేద పండితుల ఆశీర్వచనంతో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఉదయమే కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు తీసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా, టీజీ భరత్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా, సవిత బీసీ వెల్ఫేర్, జౌలి శాఖ మంత్రిగా, నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా, కొండపల్లి శ్రీనివాస్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రిగా, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రిగా, కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ భరత్, సవిత, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ మొత్తం 8 మంది మంత్రులు ఈ రోజు బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. వంశీ, ఏపీ సచివాలయం అమరావతిలో మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈరోజు 8 మంది మంత్రులు వాళ్ళ ఛాంబర్లోనే బాధ్యతలు స్వీకరించినారు. అంతేకాకుండా కూడా ఈరోజు ముహూర్తం బాగుండటంతో కూడా చాలామంది మంత్రులు వాళ్ళ పేరుతో కానీ వాళ్ళకు ఉన్నటువంటి నక్షత్రాలతో ఎవరైతే ఉన్నారో వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఇందులో భాగంగానే 8 మంది మంత్రులు ఈరోజు వాళ్ళ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. మొదటి సంతకం కూడా ఫైల్ మేము పెట్టడం జరిగింది. కార్మికులు ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కార్మికులకు అనేక రకాలుగా కూడా సేవ చేస్తానని చెప్పి, ఒక కార్మికుడిగా ఉంటానని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు ఎండోమెంట్ మంత్రిగా సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడైతే ఉందో విజయవాడలోని గొల్లపూడిలో ఎండోమెంట్ కమిషనరేట్ ఆఫీస్ ఏదవుతుందో అక్కడ ఆయన ఛార్జీ తీసుకుంటున్నారు. మిగతా 7 మంది ఎవరైతే ఉన్నారో టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రామానాయుడు, ఆయన కూడా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కానీ, మరోవైపు కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, టూరిజం మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఎవరైతే ఉన్నారో సవిత, ఆమె కూడా బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు, ఆమె కూడా ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏపీ సచివాలయంలో ఒక కోలాహల వాతావరణం, అంటే డప్పులు, వాయిద్యాలతో, వేద పండితుల ఆశీర్వచనలతో, అంతేకాకుండా కూడా వాళ్ళ ఛాంబర్లకి పువ్వులతో, అలంకారాలతో ఈరోజు ఒక కోలాహల వాతావరణం కూడా ఏపీ సచివాలయంలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న మొన్న మనం చూస్తే కూడా కొంతమంది మంత్రులు వాళ్ళ ముహూర్తం బట్టి కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళ ఛాంబర్లో ఆస్తినులు అవుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పరిపాలన గాడిలో పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. గత గవర్నమెంట్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేయడం, ఈ రోజు ఆ తర్వాత మంత్రులకి శాఖలు కేటాయించడం, ఈ రోజు తాజాగా మనం చూస్తే కూడా ఎవరికి వాళ్ళు శాఖల్లో బాధ్యతలు తీసుకోవడం కానీ, ఆయా శాఖలపై పట్టులు సాధించుకోవడం కానీ, వీటన్నిటిపైన కూడా ఈరోజు మంత్రులు ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి మనం చూస్తే కూడా ఈరోజు ఎక్కడైతే ఉందో గవర్నర్ దగ్గర పొట్టం స్పీకర్గా బుచ్చి చౌదరి ప్రమాణం చేయటం, ఆ తర్వాత రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగనున్నాయి. ముఖ్యంగా రేపు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి చేత కూడా బుచ్చి చౌదరి ప్రమాణం చేయనట్టు మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఒక అధికారం సంబంధించినటువంటి అన్ని కూడా ప్రాసెస్ ప్రారంభమైనట్టు మనం చెప్పుకోవచ్చు. కొత్త గవర్నమెంట్ పాలన ఇక ప్రారంభమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. వంశీ, అమరావతి రాజధానిగా. నరసింహారావు, మీరు చెప్పినట్టు రేపు శాసనసభ సమావేశం కూడా అవ్వబోతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఒక కీలక ఆదేశం జారీ చేసినట్లుగా కూడా వార్తలు వెలువడుతున్నాయి. ప్రతి మంత్రి కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉండాలి. ఎవరికి కేటాయించిన శాఖపై వారు పట్టు సాధించాలని కూడా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే కొత్తవారు మంత్రులుగా ఉన్నారు, మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించిన తరుణంలోనే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనుకోవాలా? ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో మంత్రులుగా కొంతమంది
17 మంది కొత్త వారికి కూడా ఈ కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కూడా ఎవరైతే ఉన్నారో మంత్రులు తప్పనిసరిగా వాళ్ళ శాఖ పైన పట్టు సాధించుకోవాలి, తప్పనిసరిగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, డిపార్ట్మెంట్ అధికారులకు అందుబాటులో ఉండాలి, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా సచివాలయాల్లోనే ఉండాలని చెప్పేసి తప్పనిసరిగా ఆయా శాఖపై పట్టు సాధించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కొత్తగా కేబినెట్ పదవులు తీసుకున్నారో వారికి తప్పనిసరిగా కూడా సబ్జెక్టు ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెబుతున్నారు. అవసరమైతే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఓఎస్డీ పిఎస్లుగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా తమ ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తే మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త పాలన కూడా మొదలైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో యువతగా ఉండి మంత్రులుగా పదవుల్లోకి వచ్చారో వారికి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఇంకా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా వాళ్ళు కూడా సబ్సెంట్గా అందుబాటులో ఉండాలి, శాఖలపై పట్టు ఉండాలి, ఆయా శాఖల కోఆర్డినేషన్ ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒక సచివాలయంలో ఈరోజు కొంతమంది మంత్రులు బాధ్యతలు తీసుకోవటం, ఒక కోలాహల వాతావరణం. మరోవైపు రేపటి నుంచి అసెంబ్లీ సాక్షిగా కూడా 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయటం, ప్రొటెస్ట్ స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఇక రాజధాని పరిపాలనపైన దృష్టి పెట్టాలి, శాఖలపై పట్టు సాధించాలనే అంశంపైన కొత్త ప్రభుత్వం ఈరోజు దృష్టి పెట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ నరసింహారావు.